నమస్తే కిడోస్. వెల్కమ్ టు బరుటో టు బ్లూ టెక్స్. ఇంకా 8 అండ్ 9 చాప్టర్స్కి నేను వచ్చేసాను. అలాగే లేట్ అని బరుటో తెలుసు, ఎందుకంటే బరుటో ఇమేజెస్ కాస్త ఎక్కువగా ఉంది, ప్లస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్పి మనకి ఫస్ట్ ఎపిసోడ్లో జూరా ఉంటాడు. ఇక్కడ చూసేసరికల్లా మన బొరుటో ప్రేమలో పడిపోయినట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన బొరుటో మన మనకి చెప్పిన విషయాలన్నీ మన మిచ్చికి చెప్పిన విషయాలన్నీ చూస్తూ ఉంటే కమ్ ఫైన్ మీ ఎనీ టైమ్ అని చెప్పింది అదంతా మన ఎలా చూస్తూ ఉంటుంది. స్టాప్ ఇట్, దట్స్ లైక్ టూ కూల్ అంటే చాలా హ్యాండ్సమ్గా ఉంది, చాలా చాలా ఇదిగా ఉందని చెప్పేసి మన పాప అనుకుంటా ఉంటుంది. అంటే మనోడు చాలా ఇదిగా మాట్లాడాడు కదా, అదే టాక్ నచ్చచ్చు. దాన్ని చూసి హే హే అని చెప్పేసి మనోడు లేపుంటాడు మన కవాకి. అసలు ఏం చేస్తావు, నీకు ఏమైనా అర్థం అవుతుందా? ఫస్ట్ నువ్వు ఏమైనా చేసుకో, కానీ ఫస్ట్ వాడు ఎక్కడున్నాడో కనిపెట్టు, ఎందుకంటే ఆ బెస్ట్ బొరుటోగా వెళ్ళిపోయాడు అంటే పట్టించుకోవాలని చెప్తుంటే, ఒక నిమిషం ఆగు నేను కనిపెడతా అని చెప్పేసి మన పాప మనోడు చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే మన పాప ఏ హోల్ నాకు కావాకి ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మా అక్కతో కానీ ఆ యాటిట్యూడ్తో కానీ మాట్లాడితే ఏది చేస్తా అని చెప్తే ఇంకా ఏడాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలాగే నువ్వు కానీ అది డెల్టా. ఇంక తర్వాత సరే సరే నేను చూసుకుంటాను, నేను ఏం చేయాలని చెప్పేసి కాబట్టి నన్ను ఏం గెలకవాక అని చెప్పి తను చెప్తూ ఉంటాడు మన కవాకి గాడు. ఇంకా మన డిమన్ కూడా అక్కడ ఉంటాడు. ఇంకా చాలా ఇంకా తను వెళ్ళిపోయాడు. ఇంకా అలాగే తను కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే నేను వెళ్ళి వస్తానని చెప్పేసి తను ఫ్యూ కిలోమీటర్స్ వుడ్స్ దగ్గర ఉన్నాడని చెప్పేసి నేను వెళ్తాను డెల్టా వస్తా పద రానడు పట్టరా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు డెల్టాను కూడా. ఇంకా అలా కూడా వెళ్ళిపోయి ఉంటాడు. సన్ ఆఫ్ అవుడు ఏదో నా కొడుకు, సరే నేను వెళ్తున్నాను ఏడా, నేను మళ్ళీ తిరిగి వస్తాను, అలాగే నువ్వు ఆ ఓట్స్ జాగ్రత్తగా పెట్టుకో. సో థ్యాంక్ యూ డెల్టా, నువ్వు కాస్త కేర్ఫుల్గా ఉండు, ఎందుకంటే వాడితో జాగ్రత్తగా నువ్వు కవకింగ్ కూడా జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ అని చెప్పి తను అడుగుంటుంది. ప్లీజ్ చాలా అంటే క్యూట్గా అడుగుంటుంది. సరే సరే నేను చూసుకుంటాలి అని చెప్పేసి మన డెల్టా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా మన పాప అయితే కాస్త కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే మన బొరోటోని లవ్ చేస్తున్నాను లేదా, లేకపోతే కవాకి నేను లవ్ చేస్తున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతానా అని చెప్పేసి ఒక విషయంలో కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే మనం వెళ్తూ ఉంటుంది. ద మూమెంట్ ఎడా చెప్తాను కదా, నువ్వు కానీ మాట్లాడుంటే కష్టం మాట్లాడు, నేను చంపేస్తాను నా కొడుకు అని చెప్తే 1 సెకండ్ ఓకే నాకు అర్థమైంది, నా గోల్ తెలుసు కాబట్టి నా పడికి నేను చనిపోతాను, నా గోల్ కంప్లీట్ అయిన నేను చంపేస్తాను అని చెప్తుంటాడు. ఎందుకంటే మనోడు వచ్చేసి నన్ను చంపేయాలని ప్లాన్ వేస్తాడు, మన కూడా వచ్చేసికే కదా. ఇంకా అలాగా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఆ వుడ్స్ అనేది మన బొడితో ఎక్కడ ఉంటాడని చెప్పి కొనడానికి అక్కడికి స్పీడ్గా మనోడు వెళ్తూ ఉంటాడు. అండ్ ఆల్సో అక్కడికి ఏదో సంథింగ్ మనకి ఫారెస్ట్ చూపిస్తుంటారు. ఒక ఫారెస్ట్‌లో ఏంటంటే ఒక క్రాక్లిమ్ అనేది వెళ్తున్నట్టుగా మనకి చూపిస్తా ఉంటాడు. అంటే ఆ ఫారెస్ట్‌లో ఏదో ఒక క్రాక్లిమ్ ఉందని చెప్పి మనకి ఇక్కడ ఈ ప్యానెల్‌లో అర్థమవుతుంది. ఆ క్రాక్లిమ్ అనేది చాలా స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది కొనహా వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలుస్తుంటది. ఎందుకంటే ఆ క్రాక్లిమ్ అనేది వెళ్ళే సైడ్ కూడా కొనహా సైడే కాబట్టి చాలా స్పీడ్‌గా అటు సైడ్‌కి వెళ్తూ ఉంటది. అంటే ఆ క్రాక్లిమ్ కొనహాకి అటాక్ చేసేదానికి ఒక క్రాక్లిమ్ వెళ్లి ఏం చేస్తదని చెప్పి నాకు డౌట్ ఉంది. బట్ వి విల్ సీ ఇన్ ద న్యూ చాప్టర్స్. ఇంక అక్కడ చూసుకెళ్ళి ఆ క్రాక్లిమ్ దగ్గరికి వచ్చేస్తుంటది. ఓహ్! మనం ఇప్పుడు సేఫ్ అవేర్‌నెస్ పెంచుకున్నాయి. అవి పాటికి 3 రూల్స్‌కి అయిపోయాయని చెప్పేసి ఎవరో మనకి సెన్సిటివ్ టీమ్‌తో మాట్లాడినట్టుగా సెన్సిటివ్ టాక్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అంటే అది ఒక ఆడియో కాల్. దాని తర్వాత చూసిన వెంటనే అది మన ఎవరో కాదు, మేము మన శిఖమారు ఇంకా బరుటో. అయితే అది చాలా జోకింగ్‌గా ఉన్నట్టుంది, నాకు అర్థం కాలేదు. అసలు ఈ ప్లానెట్‌లో ఏం జరుగుతుంది? డివైన్ ట్రీస్ ఎలా లైఫ్‌లోకి వచ్చి అసలు అవి ఎలా మారుతున్నాయి అని చెప్తుంటే యాహ్! నాకు అదంటే ఏం తెలీదు, కానీ మన కావాకి గాని నన్ను గాని డివైడ్ చేస్తే అవి ఫైనల్ ఫార్మ్‌లోకి వెళ్ళిపోతాయి. అవి ఎల్యూషన్‌లోకి వచ్చేసి ఖచ్చితంగా చక్రాన్ని మొత్తం చక్ర ఫుడ్ తీసుకొని ఈ ప్లానెట్‌ని డిస్ట్రాయ్ చేసేస్తదని చెప్పేసి మనం చెప్తా ఉంటాడు. ఇదైతే మన హీరో చూస్తా ఉంటుంది. ఎందుకైతే అని చెప్పేసి సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే అవి పెరుగుతూ వస్తున్నాయి. అలాగే మేము ఖచ్చితంగా చెప్తాం కదా, టీమ్ 10 వాళ్ళు ఎట్టలాగా ఆ క్రాక్‌ని చక్రాన్ని చూస్తారు. అలాగే మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి చెప్తుంటే ఓకే. ఓకే. నేను చూస్తాను. అయినా ఇప్పుడు అవి చక్రాస్‌ని యూజ్ చేస్తుండే తినేస్తున్నారు చక్రాస్ నుంచి. దాని చూస్తుంటే వాళ్ళు బతికే ఉన్నాడు. కానీ వాళ్ళు చక్రా తీసుకున్నారు. కానీ అది ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదని చెప్పేసి మన పడుతూ బాబాయ్ చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే దాని ప్రకారం చూస్తుంటే బొడితో కూడా ఎటువంటి క్లారిటీస్ లేవు. తర్వాత అయితే ఇంకా మనోళ్ళు ఏదో కలమంటున్నాడు. బొడితో హౌ మచ్, అసలు ఎలా నీకు ఇంత ఇంత నీకు ఎలా తెలుసు అని తెలిసిపోయింది. శిఖమారు కదా మనోడికి తెలిసిన విషయం కదా, నీకు ఇదంతా ఎలా తెలుసురా నాయనా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా బడితో కూడా అర్థమైపోయింది, వీడికి ఇంత తెలుసు అంటే నీకు చెప్పాల్సిందే అని చెప్పేసి అప్పుడు చూసి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చింది కవాకి నుంచి ఇలా డేట్ అని చెప్పేసి అలా మేము కనెక్ట్ చేశాను అని చెప్పేసి సెన్సిటివ్ టీమ్ నుంచి ఒక మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. దాని ప్రకారం చూస్తుంటే అది సెన్సిటివ్ వాళ్ళేనంటే మన లాడెడ్‌ని కలవాలని చెప్పి ట్రై చేసి ఉంటారు. సరే నాకొక సెకండ్ ప్లీజ్ అని చెప్పేసి ఐ హావ్ నీకు అసలు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది సెన్సిటివ్‌కి లేకుండా చూసుకో. ఇంకా అలాగే ఎవరైనా మాట్లాడాలంటే ఎవరికీ తెలియకుండా చూసుకో అని చెప్పేసి ఇంకా అలాగే సెన్సిటివ్ వాళ్ళకి చెప్పేసి ఉంటది. నువ్వు ఇచ్చేయి నేను మాట్లాడతాను. అలాగే బోట్ వాళ్ళిద్దరికీ వినపడకుండా దాన్ని కూడా చేయమని చెప్పి ఉంటాడు. దానిలో అయితే అప్పుడు జస్ట్ సెన్సిటివ్ యూనిట్ నేను కాస్త పనిలో ఉన్నాను. కనెక్ట్ చేయని చెప్పేసి ఓకే సార్ అని చెప్పేసి ఉంటారు. సుకుమారు ఈస్ హియర్
ఏందది అని చెప్తుంటే, ఏంది ఇక్కడ ఉన్నా అని చెప్పి అడుగుతుంటాడు. అంటే మనోడేందంటే బర్డ్‌తో ఇక్కడ ఉన్నా అని చెప్పేసి మనోడు ఈడికి చెప్తుంటాడు. అంటే మనోడు తన కొనహా పనులు బానే చేస్తుంటాడు. అదేంటంటే బర్డ్ లొకేషన్ మాకు తెలిసిపోయింది. తను సౌత్ ఈస్ట్ విలేజ్‌లో ఉన్నాడు. కానీ కాస్త దూరం ఏం కాదు. మేము అక్కడికే వెళ్తాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే మన బర్డ్‌తో ఇక్కడే ఉన్నా అని చెప్పేసి మన శిఖమారుడు చెప్తాడు. శిఖమారుడు అయితే స్టడీ బర్డ్‌తోనే ఉంటాడు. సౌత్ ఈస్ట్ విలేజ్‌లోనా అక్కడ అని చెప్తే, సరే నీకెలా తెలుసు అని చెప్తుంటే, ఎవరికి నీకెలా తెలుసు అంటే అది ఎవరికి తెలుసు కానీ ఫస్ట్ మేము పోయి స్ట్రెయిట్‌గా వాడిని అటాక్ చేసేస్తాం. అలాగే ఈ ఫాలోవర్స్ మాత్రం చూస్తాం. మాకు దాని మీద అటాక్ చేసానికి పర్మిషన్ అని చెప్పి చెప్తుంటే, "కమ్ కావాకి నువ్వు కాస్త రష్ చేయబాక మరి అంత తొందరగా వెళ్ళిపోమాక. నువ్వు రిమెంబర్ ఖచ్చితంగా తీసుకెళ్తాను స్ట్రాంగ్" అని చెప్పేసి కాబట్టి బర్డ్‌తో కాకుండా నాకు స్ట్రాంగ్ అయ్యాడు. సర్లే నేను చూసుకుంటాను. ఇంకా అలాగే నా కొడుకుని ఎట్ట నేను ఎక్కడికి వెళ్ళనీయకుండా చూసుకుంటా అని చెప్పేసి అలా ఓకే రైట్ నేను తర్వాత చూస్తాను అని చెప్పేసి మన బర్డ్‌తో ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే బర్డ్‌తో తన ఫ్లయింగ్ రేసింగ్ టెక్నిక్ యూజ్ చేస్తూ స్టైల్ పైన అక్కడి నుంచి మాయమైపోయి ఉంటాడు. దాని తర్వాత ఎక్కడికి వస్తుంటే, "హే మనం అక్కడ దగ్గరలో వచ్చేసాం" అని చెప్పేసి మన డెల్టా చెప్తుంటది. మీరు మనోళ్ళు కూడా దగ్గరికొచ్చేస్తూ స్పీడ్‌గా వెళ్తూ ఉంటాడు. కానీ చూస్తే మన బరువు అయితే మాయమైపోయి ఉంటాడు. ఇంకా మన కవాకి గాడైతే ఆడికి చాలా స్పీడ్‌గానే వెళ్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఒక చోట ఆగిపోయి, "హే! ఏమైంది? ఎందుకు సడెన్‌గా ఆగిపోయావు?" అని చెప్పి అడుగుతుంటే మన కవాకి గాడికి అర్థమైపోయింది. ఎందుకంటే మన బొడతో అక్కడి నుంచి మాయమైపోయాడని చెప్పేసి, అంటే బొడతో మాయమైపోయాడని చెప్పేసి మన కవాకి అంటే వాళ్ళిద్దరు కర్మ అనేది సింక్రనైజ్ అయ్యి ఉంటాయి కాబట్టి అవి తెలుసుకుంటా ఉంటే నాకే కాస్త విచిత్రంగా ఉంది. ఇంత నేను సెన్స్ చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనోళ్ళిద్దరు కర్మ అనేది సింక్రనైజ్ అయ్యి ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు కనుక్కోగలుగుతా ఉంటారు. అలాగా తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత అయితే మనోడికి అసలు ఏం మాట్లాడతాం తను అలా వెళ్ళిపోయి అంటాడు. నువ్వు అసలు నిజంగా కనుగొన్నావు అంటే, లేదు తను నేను ఫీల్ అయ్యాను. కానీ తను ఇక్కడ లేడు ఇప్పుడు. ప్రెజెంట్ చెప్పాలంటే తను వానిష్ అయిపోయాడు. కానీ ముందు ఇక్కడ ఉండేవాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నేను వస్తా అని చెప్పి తనకి ఎవరో చెప్పాడని చెప్పేసి మన కవకి గారు చెప్తూ ఉంటారు. అంటే మనోడు స్ట్రెయిట్‌గా సెన్సిటివ్ టీమ్‌లో ఎవరో వాళ్ళకి చీటింగ్ చేశాడని చెప్పి చెప్తూ ఉంటాడు. యాహ్! నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కాస్త అన్‌లక్కీ లాగా ఉన్న కవాకి అని చెప్పి చెప్తా ఉంటే, మనోడైతే సిక్మార్ మీద డౌట్ పడిపోయి ఉంటాడు. ఎందుకంటే సెన్సిటివ్ టీమ్‌లో ఎవరో చెప్తున్నారు. ప్లస్ ఈ విషయం చెప్పింది సెన్సిటివ్ టీమ్ వాళ్ళకి ప్లస్ మన శిఖమారు గాడికి. శిఖమారు ఏమన్నా మన మీద చూసాడు గేమ్ ఆడుతా అని చెప్పేసి మన కాకి గాడు అనుకుంటా ఉంటాడు. అలాంటిదైతే మనకి సీన్ కట్ అవుతుంది. మనకి ఏడ ఇంకా డీమన్ ఇంక మన మిర్చి గాడు వాళ్ళ ప్లేస్‌కి వస్తూ ఉంటాడు. అంటే మన మిర్చి గాడు మన ఏడాతో మాట్లాడడానికి ప్లాన్ ఏసినట్టుగా మనకి ఇక్కడ చూస్తా ఉంటాడు. మనమైతే స్ట్రెయిట్‌గా వాళ్ళ పాప దగ్గరికొచ్చేసి మాట్లాడని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అబ్బే! ఓహ్! నేను చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించు ఇక్కడికొచ్చినందుకు. లేకపోతే నేను అసలు ఇక్కడికి రావాలని చెప్పి నాకసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ నేను ఇక్కడికొచ్చా అని చెప్పి చెప్తూ మన ఎడాకి చెప్తూ ఉంటాడు. ఇంకెవడైతే మన వాడైతే ఏదో సంథింగ్ ఏదో పెద్ద ప్లానే ఏసాడు. అక్కడికొచ్చేసిన వెంటనే నువ్వెందుకు ఇంత సడన్‌గా వచ్చేసావు? కానీ ఇక్కడ కవాకి గాడు లేడు. కాబట్టి వెళ్ళిపోతుంటే లేదు నేను కవాకి కోసం రాలేదు ఇక్కడికి. ఇంటికొచ్చి మరి అని చెప్తుంటే నువ్వు కోప్పడవంటే నేను చెప్తా అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటాడు. ఇంక దాని ప్రకారం చూస్తుంటే మనం ఏదో రివీల్ చేసాం ప్లాన్ రాస్తున్నారు. సరే చెప్పైతే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాకు చెప్పు. ఇతను నాకు చెప్పాడు బొడతో లొకేషన్ కనిపెట్టమని చెప్పి. అందుకోసం బొడతో లొకేషన్ తెలిసిన వెంటనే అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడని చెప్తుంటే, ఓకే. నాకు అర్థమైపోయింది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పి. ఇది వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి, సరే నన్ను బిట్రే చేయాలనుకుంటున్నావా అని చెప్తుంటే, రేయ్! మాటలో జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నువ్వు గాని మా అక్కని గాని షేర్ చేస్తుంటే చంపేస్తా అని చెప్పి, మన డీమన్ గాడు మనోడికి వార్నింగ్ ఇస్తా ఉంటాడు. సరే అయ్యా అని చెప్పేసి మనోడు కూడా సరే అని చెప్తూ, సరే నాట్ రియల్లీ. నేను ఇలా ఏం చేయాలని చెప్పి నాకు అనుకోవట్లేదు. నాకు అదేం మ్యాటర్స్ ఏం కాదు. కానీ నాకొకటి అనిపిస్తా ఉంది. నాకు అర్థమవుతుంది. నేను అర్థం చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా. టైం గడిచే కొద్దీ నాకు కొద్ది కొద్దిగా అర్థమవుతుందని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. అంటే మనోడేదో రియలైజేషన్ అవుతున్నాడని చెప్పేసి. దానికైతే ఏడా నాకు తెలుసు అప్పుడు యూ మీటింగ్ అదే మనం కలిసినప్పటి నుంచి నేను చెప్తున్నాను. నీకు తెలుసు కదా! ఎమోషన్ ఆ ఫీలింగ్ అని చెప్తుంది. నాకు తెలుసు దాని గురించి. ఎందుకు ఇప్పుడు దాని గురించి అడుగుతావు అని చెప్తుంటే, అది ఒక వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్తుంటే, ఆ! నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు నేను థాంక్స్ చెప్పాలి. నీ వల్ల నాకు చాలా వరకు తెలిసింది అబిలిటీ గురించి. అలాగే నేను చాలా తెలుసుకున్నాను ఎమోషన్ గురించి. ఇంకా చాలా వరకు దాని గురించి. కాబట్టి నీకు నేను థాంక్స్ చెప్పుకుంటా అని చెప్పి చెప్తుంటే, ఐ వండర్ నేను చాలా తెలుసుకున్నాను. ఎందుకంటే అసలు ఏం అని చెప్పి ఇట్స్ నాట్ జస్ట్ ఎ లవ్. అదొక జస్ట్ ఒక ఫీలింగ్ లాంటిది. నువ్వు నిజంగా అర్థమవుతుందో లేదో నాకు తెలీదు గానీ, నాకైతే కాస్త అర్థమవుతా ఉందని చెప్పి తను చెప్తుంటే డీమన్ గాడికి ఇది ఏం మాట్లాడుతున్నారురా అనుకుంటా అంటాడు. నాకు తెలిసినంత వరకు ఒక ఫీలింగ్ కాదు. నువ్వు జస్ట్ అనుకుంటున్నా అని చెప్పి నాకు బర్డ్‌తో చెప్పాడు. అంటే బర్డ్‌తో వల్ల నాకు రియలైజేషన్ అయ్యాను. నాకు ఎటువంటి సన్ లేకుండా నేను ఉండగలనని చెప్పేసి, నాకు ఒక నేచురల్లీ నాకు సన్ లేకుండా నేను బతకగలనని చెప్పేసి, నా బతుకు నేను బతకగలనని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి నాకు తెలిసిన వరకు నేనైతే తప్పైతే కాకపోవచ్చు అని చెప్పి చెప్తుంటాడు. నేను తప్పై ఉండొచ్చు. కానీ నేనైతే ఇప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నానని చెప్పి తనకి ఎటువంటి సన్ కావాల్సిన అవసరం లేదని చెప్తున్నా సకల మన పాపర్ చెప్తున్నాడు. యాహ్! అది కూడా నీకు తెలుసు కదా! నువ్వు కూడా నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అసలు నువ్వు ఏం గురించి ఆలోచిస్తున్నావు? అసలు నీకు నాకు సన్ అనేది ఏం అవసరం లేదని నాకు తెలుసు. కాబట్టి నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బిఫోర్ నువ్వు అసలు ఏమనుకుంటున్నావు దాని గురించి ఆలోచించు.
అండ్ బొరుటో నాకు అది రియలైజ్ చేసేలాగా చేశాడు. అది చాలా అంటే చాలా గ్రేట్ అది చెప్తుంటాడు. అలాగే నీ గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాని గురించి ఆలోచించుకో. నాకు తెలిసి నీకు సిమిలర్‌గా అనిపించొచ్చు. అంటే నువ్వు కూడా ఒక విచిత్రమైన విధిలో ఉన్నావేమో! దాని గురించి ఒకసారి ఆలోచించుకో ఎడా అని చెప్పేసి. మనోడు చెప్తుంటాడు. అంటే మన ఎడాకి లెసన్స్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి. నాకైతే తెలీదు నువ్వు కవాకిని లవ్ చేస్తావో లేదని చెప్పి. బట్ నేను అవును తనని లవ్ చేస్తాను. మన గుండె దగ్గర వచ్చే టైట్ ఫీలింగే కదా లవ్ అనేది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అయితే ఎందుకని చెప్తుంటే నాకు తెలిసినంత వరకు సింపుల్లీ నువ్వు చెప్పలేవు. అదొక ఎబిలిటీ కాదు. అదొక ఫీలింగ్ లాంటిది. అదొక లవ్. యాహ్! నాకు తెలుసు. దాని గురించి నేను కూడా తెలుసుకున్నానని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంకైతే మన పాప అయితే ఈడేం మాట్లాడుతున్నారా నాయనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనోళ్ళు ఏంటంటే స్టార్ట్ చేసేస్తూనే ఉంటారు. నాకు తెలుసు నువ్వు స్కేర్ అవుతావు అని చెప్పి. కానీ అదొక రియలైజేషన్. ఎందుకంటే నేను అనుకున్నాను నాకు సన్ లేకపోతే నేను ఉండలేను అని చెప్పి. కానీ నాకిప్పుడు అర్థమవుతుంది. అది లేకపోయినా కానీ నేను బతకగలను అని చెప్పేసి. అలాగే నేను దాన్ని లేకుండానే నేను గ్రో అప్ అవ్వగలను అని చెప్తూ ఉంటాడు. నేను దాని గురించి ఆలోచిద్దాం మానేస్తున్నాను. తను నాకు సన్ లేకుండా రియల్ లైఫ్‌లో ఏం లేకుండా ఉండగలను. యూ ఆర్ సేయింగ్ నేను కూడా సేమ్ అనేనా? అంటే నేను ఒక ఫూలిష్ గర్ల్‌నే లవ్ అంటే ఏంటో తెలియకుండా తన వెనక పడుతున్నానని చెప్పి చెప్తుంటే, నేను అలా ఏం అనట్లేదు కానీ మనోడు చెప్తూ ఉంటాడు. నేను అలా ఏం అనట్లేదు. నేను అలా ఏం మాట్లాడట్లేదు. కానీ నువ్వు గాని అలా అనుకుంటే నన్ను క్షమించు. కానీ నేను చెప్పేదేంటంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టు. పక్కల గురించి ఆలోచించబాక. అలాగే ఇదొక డ్రామా గురించి ఏం మాట్లాడబాక అని తను చెప్తూ ఉంటాడు. అలాగే నువ్వు లవ్ అంటే అసలు ఏమనుకుంటున్నావు దాని గురించి తెలుసుకో అని చెప్తే, మన డీమ్‌గా అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి. అలాగే వెల్ ఐ సపోజ్ నాట్ అంటే దీని గురించి నేను చెప్పాలని చెప్పి నాకు ఏం అనిపోవట్లేదు అని చెప్పేసి వాడు కాస్త బ్లష్ కూడా అవుతూనే ఉంటాడు. ఇంకా అలాగే అప్పుడే మన పాప పొడుగుతానన్న నేను ఐయామ్ యువర్ సన్. అలాగే దాని గురించి నీకు ఎప్పుడు కావాలంటే అదొక సింపుల్ అని చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు లవ్ అనేది నువ్వు విషయంగా మాట్లాడుతున్నావా? ఒకవేళ నేను బొరుటో గురించి లవ్ చేస్తున్నాను అని చెప్పేసి మన పాప అనుకుంటది. ఇక్కడ చూసి ఆ సీన్ కట్టిపి మళ్ళీ ఆ క్లాక్ రిమ్‌నే చూపిస్తా ఉంటాడు. అదైతే కొనహా దగ్గరికి వస్తూ ఉంటది. అంటే అది కొనహాలో ఏదో సంథింగ్ ప్లాన్ అయిపోతుందని చెప్పేసి మనకి ప్యానెల్‌లో తెలుస్తుంటది. అది ఫారెస్ట్‌లో అని చెప్పి మనకు తెలుస్తుంది. ఫారెస్ట్ అంటే దగ్గర దగ్గర కొనహానే. నేను జస్ట్ గెస్ చేస్తున్నా. ఇంకా చూసారా మన నరుటో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్పేస్తా ఉంటాడు. అయితే నాకు తెలిసి టైమే అనుకుంటా మనం వెళ్ళాల్సిందని అని చెప్పి. ఇంక మనమైతే ఏడా ఇంకా మనోళ్ళిద్దరు రెడీగా ఉంటాడు. ఇంకా మన జురు ఇంకా తను స్ట్రెయిట్‌గా స్లోగా తన నుంచి పడిపోతూ అదే తను అనుకున్న క్యూబ్‌లో నుంచి తల పెడుతూ అలాగా ఆ క్లాక్ రూమ్‌లో నుంచి బయటికి తల తీస్తూ ఉంటాడు. అంటే తను అక్కడి నుంచి ఇక్కడికి తెలిపోతూ ఉంటాడు. అప్పుడు తెలిసిన విషయం క్లైమాక్స్ నుంచి ఎలా టెలిపోర్ట్ అవుతాడు. అలాగే క్లాగ్‌రూమ్‌లోకి గూడా అలాగా మార్క్స్ పెట్టున్నాడు. అలా మనం స్ట్రెయిట్‌గా జురాగాడు అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాడు. దీని ప్రకారం చూస్తుంటే మనం ఎక్కడికెళ్ళినా గాని టెలిపోర్ట్ అవ్వచ్చని చెప్పేసి, సరే అయితే ఇది గుడ్ మనం వచ్చేస్తున్నట్టున్నాం హెడా. ఇంక వచ్చేద్దామని చెప్పేసి నేనైతే హెడా అని పిలవను. దీనికి నేను సాస్కే కాపీ అని పిలుస్తాను. ఎందుకంటే నాకు పేరు తిరగట్లేదు ఓకేనా. సాస్కే కాపీ చెప్పేసి ఉంటాడు. ఇంకా అలాగే మన జూరా ఇంకా సాస్కే కాపీ ఇద్దరు బయటకి వచ్చేసని ఉంటాడు. ఇంక ఇద్దరు బయటకొచ్చేసి ఓకే. అయితే మనం కాస్త దగ్గరికొచ్చేసాం. ఇంకా ఆ క్లాక్ రూమ్ నుంచి ఇద్దరు బయటకొచ్చేసి ఇంకిక్కడ స్ట్రెయిట్‌గా కొనహా దగ్గరికొచ్చేసారు. నేను చెప్పాను కదా! వాళ్ళు కొనహా దగ్గరికొస్తా అని చెప్పేసి. వాళ్ళు కొనహా దగ్గరికొస్తుంటే నాకు ఈ ప్యానెల్ అనిపిస్తుందంటే మనం ఒకసారి మనకి 'నరుటో' క్లాసిక్‌లో మన ఇటాచి ఇంకా మన ఫిష్ బాబాయ్ ఇద్దరు వచ్చుంటారు కదా! ఇక్కడ చూసిన వల్ల నేను నమ్మలేకపోతున్నాను. బొరుతో తంటా చెప్పాడా షికమారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఇంకా అలాగే జస్ట్ నేను అనుకుంటున్నాను. నేను బిలీవ్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడు అసలు ఏం మ్యాటర్ కానీ ఫస్ట్ నీ గురించి మనం తెలుసుకుందాం అని చెప్తుంటే అప్పుడే సెన్సిటివ్ నుంచి పిలిపోతుంటది. లాస్ట్ సెవెన్ మాకు నీ ప్రెజెన్స్ తెలిసింది. ఇక్కడ ఎవరో వచ్చాడు అని చెప్పి చెప్తుంది సకల. ఎవరో వచ్చారు మనకు తెలుసు. అప్పుడే మనోడు చెప్తుంటాడు. ఎవరో వచ్చాడు అని చెప్పేసి అంటే మాట్లాడుకునేదానికి రెడీ అవుతూ ఉంటాడు. అంటే మనోడు ఏం లేదు. ఇక్కడికి వచ్చేసింది నాకు తెలిసిన వాడికి ఇక్కడికి ఇద్దరు వచ్చాడు గేట్ దగ్గరికి. ఒక చాకరీ అయితే సాస్కేతో మ్యాచ్ అవుతుంది. కానీ ఇంకోటైతే అన్నోన్‌గా ఉంది. అంటే ఇది సాస్కే జిన్‌కుడి అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఇక్కడికి ఇంకోటేందో మనకేం తెలీదు. ఫస్ట్ నేను అనుకున్నానంటే అది మన కవాకి వాళ్ళ ఫాదర్ అనుకున్నా. కానీ తను కాదు. ఇంకొకడు. దాని ప్రకారం చూస్తుంది ఇదెవరో మనకు తెలీదు. అన్నోన్ అని చెప్పి చెప్పేస్తూ ఉంటాడు. ఇది సాస్కేతో మ్యాచ్ అని చెప్పేసి వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. ఒకడైతే అన్నోన్ అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు కదా! అంటే సాస్కేతో మ్యాచ్ ఏందంటే అది సాస్కే జిన్‌కుడి అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తది దీంట్లో. కానీ దీనెవరు అని చెప్పేసి మనకి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఇది మన పాపినేసం ఉన్నది. మా నాన్న వచ్చారా అని చెప్పేసి మన పాప అయితే ఆలోచిస్తూ ఉంటది. మా నాన్న ఎలా వస్తాడు? తను ఇక్కడ లేడు కదా! అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటది. ఒకవేళ పొరపాటున మా నాన్న వచ్చినా మన బరువులో చెప్పినట్టు తను సీల్ అయిపోయాడు కదా! అని చెప్పేసి తను చాలా అంటే చాలా ఐడియాస్ తన బ్రెయిన్‌లోకి రన్ అవుతా ఉంటాయి. అలాగైతే వేర్ ఈజ్ షీ?
ఉజుమాకి నరుటో అని చెప్తుంటే, "ఏమో నాకు తెలీదు గానీ దాన్ని లొకేట్ చేద్దాం. కానీ నేను చెప్పగలను" అని చెప్తుంటే, "హే" అని చెప్పేసి కొంతమంది కొనహ సోల్జర్స్ వచ్చేసుంటారు. అదే వారియర్స్ వచ్చేసి మనల్ని ఎత్తి పక్కన పడేయాలని ప్లాన్ ఏస్తూ ఉంటారు. మన బరుటోని ఈడితో ఫైట్ చేయలేకపోయాడు. అలాంటి కొంతమంది సోల్జర్స్ వచ్చేసి ఈడిని ఏసేద్దామని ప్లాన్ ఏస్తా ఉంటారు. "రేయ్ డామ్ ఫూల్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికే మర్యాదగా తిరిగెళ్ళిపోండి. లేకపోతే మీ మీద అటాక్ చేయాల్సి వస్తదని" చెప్పేసి మనోడు చెప్తూ ఉంటాడు. అదిగో స్ట్రెయిట్‌గా ద బిగ్ బాస్ మీదకి అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక మనోడైతే ఓకే. ఇంక దాని తర్వాత ప్రోటోకాల్‌ని ఫాలో చేయండి. సివిలియన్స్‌కి ఎటువంటి టాప్ ప్రయారిటీ ఇయ్యండి. ఎందుకంటే సివిలియన్స్ అందరూ ఎళ్ళిపోయారని చెప్పేసి అలాగే షిగరై ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఇంకా ఈడ సారీ నేను కాస్త బిజీగా ఉన్నాను. కాబట్టి నేను టచ్‌లోకి వస్తా అని చెప్తుంటే, నేను దాని గురించి రావట్లేదు. ఇక్కడ చాలా మందొచ్చారు. నేను చూస్తాను దాన్ని లిటిల్ బిట్‌గా. నేను అప్లై చేస్తాను. మీకు ముందుగా నేను రిపోర్ట్ ఇయ్యలేకపోయాను అని చెప్తుంటే, అదేం పర్వాలేదులే అని చెప్పేసి ఇంక మనోడికైతే అర్థమైపోయింది. ఇది చాలా వరకు కొనహాకు మాత్రం డ్యామేజ్ అని చెప్పేసి. అలాగేంటంటే వాళ్ళు 10 టైల్స్ పవర్‌ఫుల్ అంట వాళ్ళు. ఇంకా అలాగే వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకున్నారు. దాని ప్రకారం చూస్తుంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కొనహాకి పెద్ద ఎనిమీస్ అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ బొక్క పెట్టేసి ఉంటారు ఆ సోల్జర్స్‌కి. ఎందుకంటే వాళ్ళు వచ్చి వెంటనే రూడ్‌గా మాట్లాడుండేసరికి మనం బొక్క పెట్టేసి ఉంటారు. లుక్ ఎట్ థిస్ సాస్కే కాపీ అదే హెరా. ఇంకోళ్ళైతే నాకు తెలిసినోడికి ఇదొక రేర్ బుక్ షాప్. దాని లోపలికెళ్ళి నేను ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అంటే మనోడికి బుక్కులు పిచ్చి కదా! అంటే నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా అలాగే వాడు స్ట్రెయిట్‌గా బుక్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడికెళ్ళిపోయింది ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ బుక్ పెట్టిన విషయం కానీ ఇక్కడ ఒకటి పెట్టి ఒకటుంది. ఇక్కడికొచ్చేసాను. నరుటో ఉజుమాకి గురించి తెలుసుకుంటాను. ఆయన ఇక్కడ స్ట్రెయిట్‌గా అడిగేముందు కాస్త దీని గురించి కనుక్కుంటా అని చెప్పేసి తిరుగుతా ఉంటాడు. ఇఫ్ యూ ఆస్కింగ్ నేను మొహం మీద అడిగితే బాగోదేమో అని చెప్పేసి మనం మొత్తం తిరుగుతూ ఆ బుక్ స్టోర్ మొత్తం తిరుగుతూ తనకు నచ్చిన బుక్స్ కొనుక్కోడానికి ప్లాన్ ఏస్తూనే ఉంటాడు. ఇక దానికైతే మన మన కాపీ సాస్కే మీద మన కవాకి అయితే తన రాజ్ అటాక్ అనేది యూజ్ చేస్తుంటాడు. స్ట్రెయిట్‌గా అయితే దాన్ని డాచ్ చేసుంటారు. కానీ మన రియల్ సాస్కే దాన్ని డాచ్ చేయలేకపోయాడు. మొన్నడైతే కవాకి వాళ్ళ ఫాదర్ అయితే తనతో పిచ్చ కొట్టుడు ఆడుకున్నాడు. సాస్కేని ఇంకా నరుటోని. అది మనకి బరుతో యానిమేలో చూసాం కదా మనం. కానీ ఇక్కడ తను ఈజీగా డాచ్ చేశాడు. అంటే ఇది చాలా చాలా పవర్‌ఫుల్ అయినట్టు మనకు తెలిసుంటది. ఇప్పుడు వచ్చిన వెంటనే మనోడిని కిక్ కూడా కొట్టుంటాడు. మనోడైతే దాన్ని చూసి అటాక్ అనేది డాచ్ కూడా చేస్తుంటాడు. దాన్ని డిఫెన్స్ కూడా చేసుకొని ఉంటాడు. అంటే మనోడు ఎట్టైనా సెల్ఫ్ డిఫెన్స్‌లో నుంచి చాలా స్పీడ్‌గా ఉంటాడు. తనతో ఎట్టైనా ఫైట్ చేసేదానికి కూడా ఇంకా అలాగలాగా మనోడైతే కాస్త పవర్‌ఫుల్‌గానే మనకి ఇక్కడ ప్యానెల్‌లో అర్థమవుతుంది. వచ్చిన వెంటనే దాన్ని స్ట్రెయిట్‌గా దాన్ని దాటుకుంటూ వెళ్తున్నాడు. అక్కడికి మనకి కవాకి ఇంకా డెల్టా ఇద్దరు అక్కడికి వచ్చేస్తూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చేసిన వెంటనే ఓకే. ఇంక మనోడికైతే ఇంక నేను రఫ్ అవ్వాల్సిన టైం వచ్చేసిందని చెప్పేసి మనోడు కూడా సీరియస్ అవ్వాలని ప్లాన్ ఏస్తుంటాడు. హూ ఆర్ యూ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వు కొనహాలకు దేనికొచ్చావు అని చెప్తుంటే, హే బుక్ స్టోర్ ముందు ఎవరు ఫైట్ చేయబాకండి. ప్లీజ్ ఇక్కడ డ్యామేజ్ చేశారంటే నాకు నచ్చదు. కాబట్టి కవాకి మనం ఫస్ట్ ఇక్కడ తర్వాత మాట్లాడుకుందాం కానీ అని చెప్తుంటాడు. అంటే మనోడికి కవాకి పేరు కూడా బాగా తెలుసు. మన భరత పేరు కూడా తెలుసు కాబట్టి కవాకి పేరు కూడా తెలిసి ఉంటది ఆపోజిట్‌ది. వచ్చిన వెంటనే మన కవాకి గాని తన చెట్లు తన గ్రావిటీలో తన టెక్నిక్‌లో తన్ని పట్టుకునేదానికి ట్రై చేస్తుంది. డెల్టా అయితే అసలు ఎట్రా ఇది అని చెప్పి చూస్తా ఉంటది. పట్టేసుకొని పైకెట్టేస్తా ఉంటే సరికల్లా అసలు ఏం చేస్తుందని చెప్తుంటాడు. ఇంకో పేరు కూడా పెట్టాడు. అది మనకైతే బొంగు కూడా తిరగదు నాకు. నేను చదవను కూడా చదవను దాన్ని. ప్లీజ్ మీకు కావాలంటే దాన్ని చదివే పనైతే ప్లీజ్ ట్రై చేయండి. ఇంకా అలాగే మనం దాన్ని బ్లాస్ట్ చేసేసాను ఉంటాడు. అలా బ్లాస్ట్ చేసేసి స్ట్రెయిట్‌గా దాని నుంచి తప్పించుకొనేసాడు ఉంటాడు మనోడైతే. ఇంకా అయితే చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నట్టుగా మనోడు కూడా దాన్ని చూస్తూనే ఉంటాడు. మనం దాన్ని అక్కడి నుంచి బ్లాస్ట్ చేసి గమ్ముగా వచ్చేస్తూనే ఉంటాడు. ఇక్కడికి ఎనక నుంచి వచ్చేసి స్ట్రెయిట్‌గా మన జూరా మీద అటాక్ చేసేదానికి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అంటే జూరా గాడిని ఎట్టైనా డ్యామేజ్ చేసేదానికి. ఇంక దాన్నైతే మనోడైతే ఓకే. జూరా గాడైతే దాన్ని నోటీస్ చేసాడు. దాన్ని నోటీస్ చేసేదానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జూరా రిఫరెన్స్ అనేది మనం చాలా చూసాం. తను నోటీస్ చేసేసి తను అటాక్ చేస్తుంది కూడా తను చూసుకొని ఉంటాడు. ఇంకా అలాగా తనతో ఫైట్ చేసినా కూడా మనోడైతే గాల్లోకి ఎగిరేసి తనతో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంటాడు జూరాగాడైతే. దీని ప్రకారం చూస్తుంటే జూగా రిఫ్లెక్స్ కూడా చాలా ఇంప్రూవ్‌గా ఉందని చెప్పేసి స్ట్రెయిట్‌గా దాన్ని చూసేసి ఓహో! నువ్వు ఇప్పుడు నన్ను చంపాలనుకుంటున్నావా? నువ్వు చంపలేవు. నువ్వు గమ్మున నువ్వు వచ్చేసుకి అని చెప్పేసి స్ట్రెయిట్‌గా మనని ఒకే ఒక గుడ్డు గుడ్డేసి ఉంటాడు. ఒక్క గుడ్డు అనేది చాలా పవర్‌ఫుల్‌గా తగిలి ఉంటది. ఈ గుడ్డు అంత పవర్‌ఫుల్ అంటే తను ఎగురుకుంటా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. అంటే మన జూరా పంచ్ మనం రా స్ట్రెంత్‌లోనే చాలా స్ట్రాంగ్ అని చెప్పి మనకి ఇందులో అర్థమవుతా ఉంటది ఈ ప్యానెల్‌లో. తను ఒకే ఒక పంచ్‌లో మొన్నెక్కడో ఏసేసుకొని ఉంటాడు. వాడు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి ఒక ట్యాంక్‌కెళ్ళి గుద్దుకొని ఉంటాడు. ఈ తేజ నువ్వు ఎట్టా మీ నాన్నని కాపాడుకుంటారా? నన్ను ఎట్టా కాపాడుకుంటారా నాయనా? నేను చూస్తా ఉంటున్నాను. నెక్స్ట్ ప్యానెల్ ఎట్లా చేస్తానో నేను కూడా చూస్తాను. మనకక్కడ తగిలిన వెంటనే దాన్ని పెద్ద బొక్క పెట్టేసి ఆ నీళ్ళలో అట్టే ఇరుక్కుపోయి ఉంటాడు మనోడు. ఇంకా అలాగే కవాకి అని చెప్పి మన హెల్త్ వెళ్ళిపోతుంటది. ఓహ్! నువ్వు మరీ ఇంత దారుణంగా ఉన్నావా? సరే అయితే అక్కడ ఉన్నావా? నరుటో ఉజుమాకి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటాడు. స్ట్రెయిట్‌గా వాడు నరుటో ఉజుమాకి గాని కనిపెట్టేసని చెప్పేసి మనకి తెలుస్తుంటది. మన జుడాగాడు స్ట్రెయిట్‌గా అక్కడికెళ్ళాలని ప్లాన్ ఏస్తుంటది. కానీ నరుటోని ఎట్లా కనిపెట్టా అని చెప్పి
నడుత్తాను అట్టుగాని పెట్టాను ఉంటుంది. అప్పుడే మన తెలిసొచ్చి "రే కావాకి లేరా రే చెత్త నా కొడకా" అని చెప్తుంటే కృష్ణ అలా ఇంక మనం వెళ్దాం పదా హేదా మనకి ప్లాన్ వచ్చింది. తను ఇక్కడ ఉన్నాడు. మనకి క్లోజ్‌గానే ఉన్నాడు. నాకు అది తెలుస్తుందని చెప్పి మనకు చెప్తూ ఉంటాడు. అంటే సాస్కే కాపీకి చెప్తూ ఉంటాడు. నేను సాస్కే చెప్తాలే సరే వదిలేయండి. దాన్ని చెప్తే స్ట్రెయిట్‌గా "నీకు ఖచ్చితంగా తెలుసు కదా" అని చెప్తుంటే నీకు ఖచ్చితంగా తెలుసు. తను చినుకుడి బీస్ట్ అనేది తనలోనే ఉంది. కాకపోతే తన దగ్గర బీజం ఉంది కాబట్టి తన బీజం అనేది నేను ఫాలో అవుతున్నాను తన సెన్స్‌ని అని చెప్పి చెప్తూ ఉంటాడు. చక్ర మ్యాచ్ అయింది. ఇది మా నాన్న సాస్కే ఉజ్జిహా కానీ నాకు తెలీదు. కానీ మాస్టర్ సాస్కే ఉజ్జిహా చెట్టుకు మారిపోయి అని చెప్పి చెప్పాడు కదా! దీని ప్రకారం చూస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కొనాలకి ఎవరు వచ్చారు? మా నాన్న అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నేను బరువుతో మాటలు నమ్ముతా అని చెప్పి మన పాప ఉంటుంది. అలాగే వీళ్ళందరూ టీమ్ 10లో అందరూ వెళ్తూ ఉంటారు. మన నెక్స్ట్ జనరేషన్ షినోబి ఇంకా వాళ్ళందరూ చాలా స్పీడ్‌గా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏమైనా జరిగిందని చెప్పి ఇంకా వాళ్ళందరూ వెళ్తూ అక్కడ ఏమని చెప్పి కనుక్కో అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. అంటే మనోడు అక్కడ అటాక్ జరిగిందంట. పెద్ద నాయిస్ వచ్చేసిందండి. చూసిమని లిసన్ అవ్వండి మాస్టర్ సాస్‌కి ఇక్కడికి వచ్చుంటాడు. కానీ అది మాస్టర్ సాస్‌కైనా కానీ తగ్గబాకండి. బోరుటో వచ్చినా కానీ హెల్ప్ చేశారు కానీ వాడు ఖచ్చితంగా వాడినేసింది. అలాగే నువ్వేం బాధపడబాక అని చెప్పేసి ఉంటారు. అక్కడికి స్ట్రెయిట్‌గా మన యూరా గారు స్ట్రెయిట్‌గా ఎగురుకుంటూ మన టీమ్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. అదే మన టీమ్ 10 దగ్గరికి వచ్చేసి ఉంటారు. అక్కడికొచ్చేసి తన బ్యాడేజ్ ఎంట్రీలో ఓకే. మీరు ఇక్కడే ఉన్నారా? మీరంతా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్పేసి స్ట్రెయిట్‌గా అక్కడికి వచ్చేసి మన టీమ్ దగ్గరనే ఉంటారు. ఇంక దాని అక్కడికొచ్చేసి ఇతను ఎందుకొచ్చాడు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఎవరితను సాస్‌కి ఉజ్జహా అని చెప్తుంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. కానీ నాకేం అర్థం కావట్లేదు. కానీ తను ఇక్కడ ఉన్నాడు. కానీ తను ఆ చిన్న పిల్ల దాంట్లో ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే మనోడు తను తను మన పాపని అదే మన హిమావరిని నరుటోగా సెన్స్ చేస్తానని చెప్పి మనకు తెలుస్తుంది. కానీ నరుటోకి ఎందుకు సెన్స్ చేస్తున్నారని చెప్పి నాకు అదేమి క్లారిటీగా నాకేం అనిపియట్లేదు. కానీ మన నరుటోగా సెన్స్ చేస్తుందంటే ఏదో సంథింగ్ ఏదో స్పెషాలిటీ ఉంటది. అదేందో మనకి అది నెక్స్ట్ చాప్టర్‌లో తెలుస్తది. మనోడైతే స్టైల్‌గా తను ఇదే అనుకుంటా అని చెప్పి మనోడైతే బాగా అంటే ఫుల్ ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అంటే ఈడే ఉంటాడని చెప్పేసి. అంటే మన పాప అయితే మనోడైతే స్టైల్‌గా మన పాప కోసం వచ్చాడని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. స్టార్ట్‌గా అయితే మనకి నెక్స్ట్ ప్యానెల్ అయితే మనకి చాప్టర్ 9లో మన టీమ్ 10 చూపిస్తా ఉంటాడు. మన టీమ్‌లో మన షిగడాయ్ ఇంక మన ఇనో ఏంటంటే మన పాప పేరు నాకు తెలీదు. వదిలేయండి సారీ. ఐ యామ్ సారీ రియల్లీ. ఇంకొకళ్ళని చూపిస్తా ఉంటాడు. ఇంక ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ చాప్టర్‌లో స్ట్రెయిట్‌గా మనోడు మన జూరాని చూపిస్తా ఉంటాడు. జూరాని ఇంటర్ఫేస్‌గా ఉంటాడు. జూరా వచ్చేసి "ఏయ్! ఇక్కడికెందుకు వచ్చేసావు? నేను నరుటో ఉజుమాకి కోసం ఇక్కడికొచ్చాను. బట్ నేను ఇక్కడ వేరే వాళ్ళని కలుస్తా అని చెప్పి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇక్కడ." వాడి ఎక్స్‌ప్రెషన్‌లో చూస్తా ఉంటే మనకు తెలుస్తుంటది. అంటే వాడు మన హిమవారిని కోసం రాలేదు ఇక్కడికి. అలాగే నాకు అర్థం కావట్లేదు. శివున్ ఈ ప్రెజెంట్ అయితే అదే. కానీ ఈ లిటిల్ గర్ల్ నుంచి ఎందుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు. తను ఏం సైన్ చేశాడు? మీకు కాపీ చేయండి. ఏం సైన్ చేస్తా అని చెప్పి మనల్ని అడుగుతూనే ఉంటాడు. దానికైతే శిఖరై టీమ్ 10 అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఫిష్ మీన్ అక్కడి నుంచి తప్పించుకొని అంటే తను చాలా చాలా స్ట్రాంగ్. అలాగే తినైతే సాస్‌కి ఉచిగా లాగా లేడు అని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రిమూవ్ ద ప్లేస్. ఫస్ట్ మన లొకేషన్ గురించి చూసుకోవాలి. లుకింగ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తుంటే అప్పుడు మనం ఏదో బుక్ బయటికి తీస్తా ఉంటాడు. ఓకే. అయితే ఈ బుక్‌లో మీ గురించి ఉంది కదా! అని చెప్పి తను బయటికి తీసి దట్స్ రైట్. నువ్వు నాకని శిఖరై అదే నువ్వు షికమారు కొడుకు కదా! నాకు తెలిసినంత టీమ్ 10 లీడర్‌వి. అలాగే కరణ్ హోకాకి కొడుకు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దీని ప్రకారం చూస్తే మనోడి దగ్గర ఒక గైడ్‌లైన్స్ బుక్ ఉంటది. ఆ గైడ్‌లైన్స్‌లో ఎవరెవరు ఉన్నారని చెప్పి క్వెషన్ చేస్తుంది. సో, నీకు ఇంటికొచ్చి మా నాన్న నీకో మెసేజ్ ఇమ్మన్నాడు అని చెప్తుంటే, ఓహో! యాక్చువల్ బిజినెస్ కోసం దేనికొచ్చానంటే ఇక్కడికొచ్చి నేను అదే నరుటో ఉజుమాకి కోసం వచ్చాను. దాని టెయిల్ బీస్ట్ కోసం. కానీ ఇక్కడొచ్చేసరికి నేను చాలా సర్ప్రైజ్ అవుతున్నాను. ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పి నేనసల ఊహించుకోలేదని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. చూసారా లార్డ్ సెవెన్ కోసమా? కానీ లార్డ్ సెవెన్ ఇక్కడ లేరు కదా! తను 3 ఏళ్ల క్రితమే చనిపోయాడు కదా! అని చెప్తుంటే, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి తను చెప్తుంటాడు. అది మనకి తెలియాల్సిన అవసరం లేదని చెప్పి వాడు మాట్లాడుతా ఉంటాడు. మనకి ఇక దాని తర్వాత ఈడు చూపిస్తూ ఉంటాడు. ఐ సీ అయితే ఈ విలేజ్‌లో చాలా విచిత్రంగానే జరుగుతుందనమాట. నేనైతే ఇక్కడికొచ్చింది ఓన్లీ టెంటెల్ ట్రూ సిగ్నేచర్ గురించి. కానీ ఇక్కడ అమ్మాయి కోసం వచ్చానని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ అమ్మాయి దీని కూడా నాకు విచిత్రంగానే ఉందని చెప్పి వాడు అనుకుంటా ఉంటాడు. అంటే మన పాప దాంట్లో టెంటెల్ ఉంది. అది కూడా వీళ్ళందరూ కూడా ఇంకా షాక్ అయ్యారు. నేను ఇప్పుడు ఎంత షాక్ అయ్యానో వాడు కూడా అలాగే షాక్ అయ్యి ఉంటాడు. దాని ప్రకారం చూస్తుంటే వీళ్ళకేదో సంథింగ్ తెలిసింది. అంటే మన పాపలో టెంటెల్ అని చెప్పేసి ఇంక ఈళ్ళు కూడా ఓహ్ మై గాడ్! అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తా ఉంటాడు. దానికైతే టెంటెల్సా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకేమవుతుంది? పాప బనానా కదా! అసలు తోడి వాడేం పిచ్చోడా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అంటే టెంటేల్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అసలు నీ గురించి అసలు ఎక్స్‌ప్లెయిన్ చేసావు. అసలు టెంటేల్ ఏంది? అసలు హిమవడిలో ఉన్నదేంటి? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఈ మాత్రం తెలీదు. ట్రూలీ నేను వర్డ్స్‌లో ఉన్నాను. కానీ నాకు తెలిసిన వరకైతే అదే జరగవచ్చు. లైక్‌లీ తన గురించి నేను తింటే నాకేమైనా అర్థం అవుద్దని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అంటే మన పాపని తినాలని చెప్పి మనోడు ప్లాన్ వేసి ఉంటాడు. తనని తనని తినాలని చెప్పేసి. కాబట్టి తను తింటే నాకేమైనా అర్థం అవ్వచ్చు అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఇంక అప్పుడే తను మన పాపని పట్టేసుకొని తనని పట్టేసుకొని దానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు.
అంటే తను డిసర్వ్ చేసుకున్నాడు. అంటే తను తినేసేదానికి. ఇంకా అలాగే తను తినేస్తే తనకి టూ నాలెడ్జ్ అసలు ఏం జరుగుతుందని చెప్పి మనకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ప్లాన్ ఏసేసి ఉంటాడు. అలా పట్టేసుకునేసరికల్లా పాప నన్ను ఎవరో ఒకరు కాపాడండిరా అన్నట్టుగా ఆలోచిస్తా ఉంటది. అదే మన హిమవరి. ఎవరినో ఒకరు కాపాడండిరా నన్ను అని చెప్పినట్టుగా చూస్తూ ఉంటది. ఇంక మనోడైతే ఇంకా తనకేం అర్థం కావట్లేదు. ఇంక ఇదే తన లాస్ట్ లైఫ్ అని చెప్పేసి మనైతే షాడో జొచ్చు నా వల్ల కాదయ్యా! హిమవరి అని చెప్పి మనోడు అరుస్తుంటాడు హీనోగాడు. ఇంకోడైతే స్ట్రెయిట్‌గా తన పాపని పడుకునేసి ఉంటాడు మన షికరాయి. షికర్ అయితే మరి మన షాడో జుట్సుని యూజ్ చేసేసి పట్టేసుకొని ఉంటాడు. తను పట్టేసుకొని దాని నుంచి ఎట్లాగా విడిపించేదానికి తన ఫుల్ స్ట్రెంగ్త్ యూజ్ చేస్తూ దాన్ని బ్రేక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. దీని ప్రకారం చూస్తుంటే షికర్ అయితే తన షాడో టెక్నిక్‌ని చాలా మాస్టర్ చేసేసని చెప్పి మనకు తెలుస్తుంటది. మనోడైతే బొమ్మ గీసేసి ద కార్టూన్ బీస్ట్ అని చెప్పేసి ఒక సంథింగ్ ఏదో బొమ్మ గీసేసి అదే చిక్ సంథింగ్ దాని గురించి నేను చెప్పలేను. నాకు తెగని కూడా తిరగట్లేదు. ఎలాగ మన పాపని పట్టేసుకొని పక్కకి లాగేసుకొని ఉంటాడు. ఇంక మనం టోనీ పాప అయితే మన హిమవరిని పట్టేసుకోవడానికి ప్లాన్ వేస్తూ ఉండేది. కొంచెం స్టైల్‌గా తను కింద పడుకోకుండా సేఫ్ ల్యాండింగ్ చేసేదానికి తను చాలా స్పీడ్‌గా అక్కడికి పరిగెత్తుకుంటూ తన చేతిని పెద్దగా చేసి ఉంటుంది. హిమవరి ఓహ్! మీ కోఆర్డినేషన్ నాకు బాగా నచ్చింది. మీరు వితౌట్ ఎనీ సిగ్నల్ ఎక్స్‌చేంజ్ చేసుకోకుండానే చాలా ఈజీగానే మీరు కోఆర్డినేషన్‌తో నన్ను పట్టేసుకున్నారు. దీని ప్రకారం చూస్తుంటే మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. మీ వల్ల నాకు రెస్పెక్ట్ చాలా పెరిగింది. మీరు నాకు టార్గెట్ ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను తీసుకుపోతాను. నాకొక బీస్ట్ కాబట్టి నేను ఎట్టైనా తీసుకొని పోవాల్సిందే అని చెప్తూ ఉంటాడు. నాకు ఎటువంటి చాయిస్ లేదు. కానీ మిమ్మల్ని అటాక్ చేయాలి నేను ఈసారి. నన్ను క్షమించని చెప్తుంటాడు. శిఖర్ అసలేం జరుగుతుంది? ఓకేనా డాడ్ ఓకే అండి. రిపోర్ట్ చెయ్యి నాకు అని చెప్తుంటాడు. మనోడైతే కొడుకు పక్కన పెట్టు. ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చెప్పురా నాయనా అని చెప్పి వాడు చెప్తూ ఉంటాడు. ఇంక మనోడైతే ఇక్కడ ఏం జరుగుతుందో పెట్టు అని చెప్తూ ఉంటాడు. మాకు ఒక అటాక్ జరిగింది. అది కూడా హిమవరి మీద. కానీ రీజన్ ఏందో మాకు క్లారిటీగా తెలీదు. అసలు ఇక్కడ 9 డేస్ అని చెప్తూ ఉంటాడు. 9 డేసా? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తుంటే నేను 10 డేస్ అని చెప్తున్నాను మధ్య మధ్యలో ఐయామ్ సారీ నన్ను క్షమించండి. 9 డేసా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మన శిఖర్ అయితే ఆలోచిస్తా ఉంటాడు. తనైతే పట్టేస్తున్నాడు. నాకిది ఇప్పుడు అర్థం కావట్లేదు. అది నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటున్నాడు. అసలు నేనే దేనికి అని చెప్పి మన పాప ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మా నాన్న నాకు ఫ్యామిలీ అందరూ ఇది చేసేసారు. ఇది నన్ను చంపాలని ప్లాన్ ఏస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంటాడు. మనోడైతే చూస్తూ ఉంటాడు. హే వేకప్ అని చెప్పి మనోడైతే నా కొడుకు నా కొడుకు ఏం చేయలేదని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. మా సైంటిస్ట్ బాబు అయితే పోరా నాయనా ఇంక నువ్వేం చేయలేవురా అని చెప్పేసి ఇంక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. సరే అయితే వాట్ ద హెల్ అసలు ఎవరు ఇతను ఇంత స్ట్రాంగ్‌గా ఎట్టాడు అని చెప్పేసి మనల్ని ఆలోచిస్తూ ఉంటాడు మన సైంటిస్ట్ బాబు. నాకు సైంటిస్ట్ బాబు పేరు తెలుసు. కానీ అది బూట్ వచ్చేస్తుంది. ఐయామ్ రియల్లీ సారీ. అది గాని బూట్ అయిపోయిందంటే మాత్రం మీరే నన్ను తిడతారు. ఎక్కడో ఒక ప్లేస్ చూపిస్తుంటాడు. ఈ ప్లేస్ చూసేదానికి ఎక్కడో రాక్ ఐలాండ్‌లో ఉన్నట్టు అంటే మనకి కొనహా దగ్గర నుంచి కాస్త దూరంగా ఉన్నట్టయితే మనకి అర్థమవుతుంది. అంటే అసలు ఈ ప్లేస్ అనేది మనకి ఫ్యూచర్‌లో అసలు ఈ ప్లేస్ మనకి ఎందుకు చూపిస్తున్నాడంటే ఇది మన ఓరోచిమారు ద లార్డ్ ఓరోచిమారు హైరోట్ అక్కడ మనం బొరుటోలోనే ఉంటాడు. ఇది మన లార్డ్ ఓరోచిమారు గురి హైరోట్ అంటే మన బొరుటోలకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో మనకి ముందుగా తెలియాలి. బొరుటో తను మూవ్ ఆన్ అయ్యాడు. తను తను మూవ్ చేసేసారని చెప్పి చెప్తుంటాడు కాశిన్ కోజీ. అంటే దీని ప్రకారం చూస్తుంటే మన కాశిన్ కోజీ ప్రతి ఒక్క విషయాన్ని చూస్తూ మన బొరుటోకి చెప్తున్నాడు. అంటే తన టోర్స్‌లో నుంచి చూడగలడు కదా! అలాగే ఇదంతా చూస్తా ఉంటాడు. అంటే అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఇంక మనోడైతే ఆ టర్న్ నుంచి తన అటాక్ అనేది స్టార్ట్ చేసేసానని కూడా చెప్పేస్తూ ఉంటాడు. దీని ప్రకారం చూస్తుంటే మనోడైతే ప్రతి ఒక్కటి కళ్ళు కట్టినట్టుగా చూస్తున్నాడని చెప్పేసి ఎక్కడంటే కొనహాలోనా? యాహ్! తను కొనహాలోనే ఉన్నాడు. కాపోతే ఇప్పుడు ఫైనలైజింగ్ టెక్నిక్ యూజ్ చేస్తావా అని చెప్పి చెప్తుంటే, ఇప్పుడు ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలాగే ట్రయాంగిల్ ఫార్మేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే చెప్పి ట్రయాంగిల్ ఫార్మేషన్ యూజ్ చేస్తూ ఫైనలైజింగ్‌తో ట్రయాంగిల్‌కి ఎళ్ళిపోయి ఉంటాడు. అలా మనం ఫైనలైజింగ్ టెక్నిక్ యూజ్ చేస్తూ అదేదో ట్రయాంగిల్ ఫార్మ్ అయ్యే దగ్గరికి ఎళ్ళిపోయి ఉంటాడు. ఇందాక మనం చూసిన పనుల్లో తోట దగ్గర ట్రయాంగిల్ సంథింగ్ ఏదో ఉంది కదా! అక్కడికి తను ఎగురుకుంటూ వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువనుంటాయి. ఇక్కడ చూసారా నేను లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను. అసలు ఎందుకొచ్చావు? నువ్వు నరుటో ఉజుమాకిని ఎందుకు అడుగుతున్నావు? తన టైల్స్ కోసమా? రైట్ కాదా అని చెప్తుంటే, బట్ తనెందుకు ఒక హిమావరి దగ్గర ఉన్నాడు. ఎందుకో ఒకసారి అడుగు అని చెప్పినది మనం చెప్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను స్ప్రే కొట్టాను. నేను వచ్చింది ఇక్కడ 9 టైల్స్ కోసం. కానీ నేను సడెన్‌గా తను సెన్స్ చేశాను. అది నరుటో ఉజుమ్ హిమవరి ఉజుమాకి దగ్గర నుంచి చేశాను. వాట్ ద హెల్ హిమవరియా? నాకేం అర్థం కావట్లేదు. తను 9 టైల్సా? కానీ 9 టైల్స్ చనిపోయింది కదా! అని చెప్పేసి మన శిఖరే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూసేసరికల్లా మన హిమవరికి అసలు నాకేం కాదు 9 టైల్సా? చాకరా నాలో ఏం చేస్తుంది? రిలాక్స్ బాబా ఏం కాలేదు. మనం చూస్తుంది ఇదే సబ్జెక్ట్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. దాని ప్రకారం చూస్తుంటే తను అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. తను చాకరా నీలో ఉండి ఉండొచ్చులే. నాకు తెలిసి తను కాస్త నిజంగా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటాడు వీళ్ళంట. ఇంకిక్కడ చూసాం మన పాపకి ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇక్కడికొచ్చింది తనని
తీసుకోవడం దానికి ఖచ్చితంగా తను పడుకోవడానికి కూడా ప్లాన్ వేస్తున్నాను. తను పడుకుంటే నాకు ఆన్సర్స్ దొరుకుతాయి. తను తింటేనే అది కూడా ఉజుమకి హిమవరి అంటే తను డిసర్వ్ చేసే దానికి తనకి వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పింది. నేను వస్తున్నాను ఖచ్చితంగా ఈనొచ్చి ఖచ్చితంగా నేను దాన్ని తీసుకొని పోతాను. నేను దాన్ని కావాలని ట్రై చేస్తాను. నాకు అదైతే అర్థమవుతుంది. బట్ తనైతే నాకు కావాలని చెప్పేసి మన స్ట్రెయిట్‌గా వస్తున్నాడు. ఇక్కడ చూసారు కదా మన దేశంలోకైతే తిను 10 టైల్స్ రీఇన్‌కార్నేషన్ అని చెప్పి మనకి ఇక్కడ ప్యానెల్‌లో అర్థమైపోయింది. దాని వెనక ఫార్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. హరి అప్ ఫస్ట్ మీరు కరెంట్ లొకేషన్ నుంచి సెక్షన్ డీకి నార్త్ వెస్ట్‌కి వెళ్ళిపోండి. టీమ్ 10 మీకు అర్థమవుతుంది కదా! అలాగే హరీష్ కుమారు, శిఖరయ్ మీరు చాలా తొందరగా ఉండాలి. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళంతా. దాని ప్రకారం చూసినా కదా మన హొకాగే తన ప్లాన్స్ మొత్తం అలాగే చేస్తా ఉంటాడు. తన కొడుకుని కాపాడుకునేదానికి అలాగే హిమవారిని కూడా. అలాగే సకల లైట్ మనకి దూరంగా లింకప్ అయిపోయింది. మిస్సైను అలాగే బోర్డ్‌తో ఎంట్రీ ఇచ్చేసాడు కొనాలోకి దగ్గరలో ఉన్నది. అలాగే ఈ చూసారు కదా మొన్నటిది ఎప్పటికప్పుడే లేస్తుంటాడు మన కవి గాడు. పెద్ద దెబ్బే తీసుకొని 15 నిమిషాల్లో పడిపోయి ఉంటాడు. తనది ఫైనల్ నువ్వు లేసావు. నువ్వు ఎంతసేపు నన్ను భయపెట్టావో నాకు తెలుసా నా కొడుకా అని చెప్తుంటే, ఒకవేళ నీకేమైతే నేను ఎడాతో ఏం మాట్లాడేదిరా అని చెప్పి చెప్తా ఉంటే సగల సర్లే నువ్వు కాస్త నోరు మూయి. అసలు అంత ఏం జరిగింది ఫుల్ హీరో అయిపోయాను. నా డ్యామేజ్ మొత్తం ఫుల్‌గా అయిపోయింది. అక్కడ ఏం జరిగింది నా లిమిట్స్ చాలా తక్కువ ఉంది. నాకేం అర్థం కావట్లేదు. నేను చాలా రిక్వెస్ట్‌గా అయితే ఉండకూడదు అని చెప్పి నువ్వు చాలా రిక్వెస్ట్‌గా ఉన్నావు. నీ లిమిట్స్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సో అని చెప్పి చూసారా వచ్చేసరికి ఆఫ్ సెక్షన్ బి అని చెప్తుంటే కమ్ ఆన్ లెట్స్ గో అని చెప్పి చెప్తూ ఉంటాడు. హోల్డ్ అప్ నాకేదో జరుగుతుంది. కాదు ఇది ఇంకొకటి నాకేం అర్థం కావట్లేదు. ఇంకొకటేంది ఫస్ట్ అదేందో నేను కనుక్కోవాలని చెప్పి అని చెప్పేసి అనుకుంటాడు. అదెవడో కాదు మన బరుటో కొనాలోకి స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చేసుంటాడు. అది మనకు బరుటో వచ్చేసా అని చెప్పి చెప్తుంటాడు. తను కొనాలోకి ఎంట్రీ ఇచ్చేసాడు. యాహ్! ఇది నేనే ఇక్కడికి వచ్చేసాను. అలాగే ఇక్కడ చూసారా తనెక్కడున్నాడో చూసుకున్నాం కానీ అని చెప్పేసి మన మన కాశిం కోజీ కూడా మనోడికి చెప్తూ ఉంటాడు. మనోడైతే స్టడీగా మన ప్యానెల్ అయితే హైలైట్‌గా ఉంది మన బోరుతో గాడిది. ఈ ప్యానెల్ అయితే నేను ఫ్యాన్ అయిపోయాను. ఇంకా దానిది నెక్స్ట్ సీన్‌లో నేను వినగలను నా బోరుటో. నేను ఇది ప్రైవేట్ లైన్ మాత్రమే హీరో నుంచి చేసింది. నాకులాగే యాహ్! నాకు అర్థమవుతుంది లౌడ్ అండ్ క్లియర్. అలాగే చెప్పేసి అలా మన ఇమేజ్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్త అలాగే ఈడ కూడా ఇక్కడ చూస్తుంది. తను నరుటో కోసం వచ్చేసి మనకు తెలుస్తుంది. కానీ తను హిమవారి మీదకి వచ్చేసా అని చెప్తుంది. ఏదో నాకు తెలీదు రీజన్ అని చెప్తుంటే హిమవారియా దేనికని చెప్పి చెప్తుంటే మనోడికి ఏం తెలీదు. ఈడికేం సమాధానం చెప్తాడు. ఇంక మనోడైతే హిమవారి కోసం దేనికొచ్చని చెప్పేసి మనోడు ఆలోచిస్తా ఉంటాడు. తనదైతే సిన్స్ 9 టైల్స్ చక్ర కోసం వచ్చా అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఏదైనా రింగ్ ఏం బిల్డ్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాడు. 9 టైల్సా అని చెప్పి చెప్తుంటాడు. ఇంక మనైతే కాశీం వచ్చి కూడా దీని గురించి షాక్‌గా ఆలోచిస్తుంటాడు. 9 టైల్స్ అయితే చనిపోయాను కదా! ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి మనోడైతే డౌట్‌గా పడుతూ ఉంటాడు. ఎందుకంటే 9 టైల్స్ అనేది బడికి లేదు. అని వాళ్ళ కళ్ళ ముందే 9 టైల్స్ అనేది చనిపోయి ఉంటది. దీని ప్రకారం చూసేసరికల్లా మనోళ్ళు అనుకుంటా ఉంటారు. ఓహ్! సెన్సిరీ యూనిట్ నేను కవాకిని ఇక్కడ ఉన్నానని చెప్పేసి అంటే మన కవాకి గాడు బరుతో దగ్గరికి వచ్చేసని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మనోడైతే స్ట్రెయిట్‌గా బరుతో లొకేషన్‌ని లీక్ చేసేదానికి వచ్చుంటాడు. నాకు దీన్ని చూసి నేను నీకు గొత్తలగొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మనోడొచ్చి కాపాని చెప్పేసి నేనెక్కడైతే బరుతో ఇక్కడికొచ్చేసాడు. తన చాకరా మొత్తం అరేస్ట్ చేసుకొని ఇక్కడున్నాడు. నేను తన దగ్గర ఉన్నాను. తనతో ఫైట్ చేసినా కూడా చాలా రెడీగా ఉన్నాడు. నా కొడకా అని చెప్తుంటే అలాగే నువ్విక్కడికొచ్చేసావు. అయినా ఇక్కడ ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నావు? చాలా మాన్స్టర్స్ ఇక్కడున్నాయి. వాళ్ళంటే నీ ఫ్రెండ్సా ఏంది అని చెప్పేసి మన కవాకి గాడు అడుగుతూ ఉంటాడు. అంటే వాళ్ళంటే నీ ఫ్రెండ్సా? వాళ్ళు వాళ్ళంటే నీకోసం వచ్చని చెప్పేసి అంటే మన మీద డౌట్ పడుతూ ఉంటాడు. అలాగే దాన్ని చూసి వాడు "అరేయ్! లత అసలు ఏం చేస్తున్నావురా? నీకు అర్థమవుతుందా? లార్డ్ నేను తర్వాత మాట్లాడతాను. కవాకి నన్ను కనిపెట్టేసి చెప్తే ఏం మాట్లాడుతున్నావురా? కవాకి ఎక్కడి నుంచి వచ్చేసావు" అని చెప్తుంటే అలాగే నువ్వు కొనహాలోకి ఇంటికొచ్చేసావు. నీ ఎనిమీస్ అనేవి అటాక్ చేస్తున్నాయి కదా! అని చెప్తుంటే ఆ! అవును. అవి అటాక్ చేస్తున్నాయి అని చెప్పి చెప్తుంటాడు. ఇప్పుడైతే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చెప్పి మాట్లాడుతా ఉంటాడు. అంటే మన ఇద్దరి లక్ష్యం అనేది ఒకటే. అదెవడో కాదు మనోడే ఎగచరకలా సరే అయితే సీరియస్‌గా మనం గమ్ముగుండు. అలాగే నీ ఎనిమీస్ ఆఫ్ కొనహా ఇక్కడికొచ్చేసాడు బొరుటో అని చెప్తుంటే ఎనఫ్ దీనికి మనం మాట్లాడింది చాలు గానీ ఇక్కడికొచ్చింది నేను హెల్ప్ చేసుకునేదానికి కాదు. అలాగే నన్ను వెల్కమ్ చేసేదానికి నువ్వు ఒక్కడివే వచ్చావు అంటే నన్ను మాక్ చేస్తా అంటున్నావు కదరా! అని చెప్తుంటే ఇప్పటికి అర్థమైందని చెప్పేసి సరిగ్గా మనోడి మీదకి ఆ రాడ్స్‌ని పంపించుంటాడు. ఆ రాడ్ స్పీడ్స్ అనేవి దగ్గరగా లైట్ స్పీడ్ అంటున్నది. కానీ మనోడైతే తను మన నరుడే తన ఫామ్‌లోనే లేకుండానే తన బేస్ ఫామ్‌లోనే మన బరుడు దాన్ని దాచేసి ఉంటాడు. తను చూసేకల్లా తను షాక్ అవుతా ఉంటాడు. మనోడైతే బేస్ ఫామ్‌లో దాచేస్తూ స్ట్రెయిట్‌గా అక్కడికి వస్తూనే ఉంటాడు. మనోడైతే తనైతే షాక్ అవుతూ ఉంటే మనం స్ట్రెయిట్‌గా వచ్చేసి ఏ ఓవరా ఫార్మింగ్ రా అన్నట్టుగా స్ట్రెయిట్‌గా వచ్చేసి "నువ్వు ఏం పీకతావు కానీరా" అని చెప్పేసి స్ట్రెయిట్‌గా అటువైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దీని ప్రకారం చూస్తుంటే మన బోర్డ్‌తో పవర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో మనకి ఈ ప్యానెల్‌లో ఒకటే మనకి అర్థమైపోతూ ఉంటది. మన బోర్డ్ దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మళ్ళీ తన మీద అటాక్ అనేది యూజ్ చేస్తుంటారు. మన బోర్డ్‌తో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తను ఓన్లీ తన బేస్ ఫామ్‌లోనే ఉన్నాడు. తను జిన్‌కురి ఫామ్‌లో ఏం లేదు. అలాగే తను ఎటువంటి స్టేజ్ మోడ్‌లోకి లేడు అని చెప్తున్నా కదా! తను ఓన్లీ
బేస్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ బేస్ ఫామ్ నుంచి ఆ రాక్స్ అనేవి డాచ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసారా అతని స్టైల్‌కి ఇదంటే ఏం కాదురా ఇంక నీ స్టైల్ మీద అటాక్ చేస్తా అని చెప్పేసి తన మీద అటాక్ చేసేదానికి తన చేతిని సంథింగ్ ఆఫ్ మాన్స్టర్ చేయలా మార్చేసేసి సరే మన బరుటో మీద అటాక్ చేసిన ట్రై చేస్తుంటే మన బరుటో దాన్ని చాలా ఈజీగా డాచ్ చేస్తుంటాడు. దాన్ని చూసి అయితే ఈడు ఎట్టరా నాయనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మన బరుతో దీని ప్రకారం చూస్తే మన బరుతో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోయిందని చెప్పేసి మనకి ఈ పైనలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. డాచ్ చేస్తూ ఒకే ఒక పంచ్ అయితే మనోడి మీద ల్యాండ్ చేసి ఉంటాడు. ఆ పంచ్ అనేది వాడు చాలా దూరం వెళ్ళి పడిపోయాంట ఇంపాక్ట్ ఇచ్చుంటాడు. దీని ప్రకారం చూస్తే మన కవాకి చాలా అంటే చాలా వీక్ అని చెప్పి మనకి దీని ప్రకారంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. బరుతో సింగిల్ పంచ్ని తట్టుకోలేకపోయి ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళి పడిపోయాడు కదా ఇది మళ్ళీ పడిపోయాడా ఇప్పుడు అనుకుంటున్నది అసలు ఎలా రా వావ్ అసలు ఎలా రా నాయనా అని చెప్పేసి మన డెల్టా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మన డెల్టా షాక్ అయిపోయింది అనుకో మన బరోడా వచ్చిన పంచ్‌కి. ఇంక తనదైతే అసలు ఎలా జరిగింది? ఓహ్! ఇది ఫుల్లీ నువ్వు చూసినోడికి తను చాలా చాలా తక్కువ ట్రైనింగ్ చేసినట్టున్నారు. ఇంకా నువ్వు ట్రైనింగ్ చేసి ఉండాల్సింది కదా! అని చెప్తుంటే అసలు ఏం మాట్లాడుతున్నావు ట్రైనింగ్ అన్నావు. అసలు ఎంత ట్రైనింగ్ చేసావురా అరేయ్! అసలు నువ్వు ఎలారా ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నావు అని చెప్పేసి మన డెల్టా ఆలోచిస్తా ఉంటది. మన కవాకి అయితే చెమటలు పట్టేస్తుంది. అప్పుడే తన కర్మ ఫామ్‌ని యాక్టివేట్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. అంటే దాని నుంచి తన ఫుల్ రికవరీ చేసుకోవచ్చు అని చెప్పి అది మన బొరుతో గాని ఈజీగా ఉడొచ్చు అని చెప్పేసి మన కర్మ ఫామ్‌ని యాక్టివేట్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. అది మన బొరుతో కూడా నోటీస్ చేసేసి ఉంటాడు. అంటే కర్మ ఫామ్‌లో ఏదో డేంజర్ ఉన్నట్టుగా మన బరుతో అనుకుంటాడు. అప్పుడే స్ట్రెయిట్‌గా కర్మ ఫామ్‌తో మన పైకి లేస్తూ ఉంటాడు. ఇక స్ట్రెయిట్‌గా నీ పని అయిపోయిందిరా బొరుటో అని చెప్పేసి మన బొరుటో గాని లేపేసేయడానికి కూడా చాలా అంటే చాలా పెట్టి టెక్నిక్స్‌ని యూజ్ చేసినా కూడా మనోడు రెడీగానే ఉంటాడు. మన బరుతో కాడైతే ఓడి అమ్మ జీవితం అని చెప్పేసి తన కర్మ ఫామ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటది. అదే తన కర్మ కూడా తన ఫుల్ బాడీలోకి కంట్రోల్ అనేది తీసుకుంటా ఉన్నది. తను చూసి బరుతో కూడా అయితే దీనమ్మ జీవితం ఫస్ట్ నీ నుంచి పారిపోవాలిరా అని చెప్పేసి పెద్ద ఇదే అనుకుంటా ఉంటాడు. ఇకైతే మన కర్మని చూసి దేని మీద పడతాడంటే తనలో ఉన్న ఉత్సుకి తను చాలా చాలా ఇది చాలా బ్యాడ్ ఇది కర్మ అనేది నిన్ను కంట్రోల్ చేసుకోబోతుంది. అది చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ నీకు నుంచి తప్పించుకోవడం మేలు అని చెప్పేసి మన కాశింకోజీ కూడా చెప్తూ ఉంటాడు. అదే మన క్లోన్ ఆఫ్ జిరాయ. దాన్ని చూసేసి బరుటో మనం ఎంత తొందరగా ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే అది ఫుల్ నీ కంట్రోల్ అనేది లాస్ అయిపోతా అని చెప్తుంటే ఆ లాస్ అంటే దాని మీనింగ్ నాకు అర్థమవుతుంది కదా! అంటే మన దాని లోపల ఉన్న వచ్చేసరికి బయటకు వచ్చాడంటే ఫుల్ ఆఫ్ డిస్కషన్ జరగబోతుంది. ఇంకో విలన్ని తట్టుకోలేదు. ఇప్పుడు వచ్చిన విలన్ చాలా దారుణం అంటే ఇంకో విలన్ తట్టుకోలేడు. దాన్ని చూసి మన బరుటో అక్కడి నుంచి తప్పించుకుంటా ఉంటాడు. దాన్ని చూసి వెంటనే మన కవ్వకి దాన్ని చూసి వెంటనే షాక్ అవుతూ ఉంటాడు. అంటే తను కర్మని రెసిస్ట్ చేయలేకపోతా ఉంటాడు. అంటే తన కర్మని చూసి ఏదో భయపడతా అని చెప్పి తనకు అర్థమైపోయి ఉంటది. తన పాస్ట్ మళ్ళీ తన వెనకే వస్తుందని చెప్పేసి మన బరుతో అయితే అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా తను చూసి తను ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు? వాట్ ద హెక్ తను ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి మన డెల్టా అయితే ఆలోచిస్తూ ఉంటది. మనకి ఈ కవాకి గాడికైతే ఫుల్ అర్థమైపోయింది. అంటే బరుతో ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి. ఎందుకంటే మన కవాకి గాడు తెలిసిన విషయం కదా! వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ అంటే తను ఆలోచించేసి అర్థం చేసుకొని ఉంటాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి. అంటే తను కంట్రోల్ చేయలేకపోతున్నాడు తన కర్మని. దీని ప్రకారం చూస్తే మన కవాకి గాడికి మన బొరుతో ఒక వన్ ఆఫ్ ది వీక్‌నెస్ తెలిసిపోయింది. దీని ప్రకారంగా మన కవాకి ఈ వీక్‌నెస్‌ని ఎలా యూజ్ చేస్తారు? అసలు ఏం చేయబోతున్నాడు ఈ వీక్‌నెస్‌తో అని చెప్పి మనకి ఫ్యూచర్‌లోనే తెలుసుకోబోతున్నాం. ఇంక దాంట్లో అయితే టీమ్ 10 వాళ్ళు ఎట్టలాగా ఒక జూడా నుంచి తప్పించుకునే దానికి ఒక వెహికల్ అనేది సృష్టించుకున్నాడు. ఆ వెహికల్‌తో దాంట్లో ఎగురు నుంచి వెళ్ళిపోతుంటాడు. జూడా గాడైతే దాన్ని చూసి వావ్! ఇంప్రెస్‌గా ఫీల్ అయ్యాడని చెప్పేసి మనకి పైనల్లో అర్థమవుతుంటది. ఇంక మనోడిది స్టడీకి వెళ్ళిపోయేసరికల్లా మీ డాడీ కూడా వెళ్ళేది మీరు పీజుగులు లాంటోళ్ళరా అని చెప్పేసి ఏదైనా ఆపెట్టుకుంటే వాళ్ళు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారా? మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తే ఓహ్! చాలా బాగుంది. నాకు ఇది బాగా నచ్చిందని చెప్పేసి మీరు ఎంత మాత్రమే చేయగలరా అని చెప్పేసి కాస్త డిసప్పాయింట్ కూడా అయ్యి ఉంటాడు. దాని బ్యాక్‌గ్రౌండ్ చూస్తే. ఇంకప్పుడు మనోడైతే సరే అయితే మీరు ఎంతదూరం వెళ్తారో వెళ్ళండి. దాన్నైతే నేను కాదనను. కానీ నా నుంచి తప్పించుకోలేరు. ఇది చాలా షేమ్ అని చెప్పేసి స్ట్రెయిట్‌గా తను 10 టెయిల్ బాంబ్ అదే చాక్రా బాంబ్‌ని క్రియేట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏం పిలుస్తారో నాకు అర్థం కావట్లేదు. ఐయామ్ సారీ మర్చిపోయాను. చాక్రా బాంబ్ అని పిలుస్తాను ఇప్పటికైతే. తను 10 టెయిల్ బాంబ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. తను చూసి దాన్ని షూట్ చేయబోతూ ఉంటాడు. తను చూసి ఇక్కడే పని అయిపోయిందిరా అరేయ్! మీది చెక్కేస్తార్రా ఇప్పుడు అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే హిమవారికి అయితే ఏమైనా మాత్రం లిల్‌ని గొంతెట్టేస్తాడు. అదైతే అర్థమవుతుంది. మనోడైతే ఇప్పుడు ఎట్టైనా వాళ్ళు కాపాడని చెప్పేసి శిఖరై ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన పాప ఎట్టలాగా వాడిని పక్కకు దోసేసి దాన్ని ఆ 10 టెయిల్ బీజు బాంబ్ అనేది పక్కకు పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బీజు బాంబ్ ఓకేనా? 10 టెయిల్ చాక్రా బాంబ్ వేసుకున్నాం మనం. అదే నేను దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత తను శేఖర ఇప్పుడు ఏదో ఒకటి చేయరా అని చెప్పేసి ఉంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా అయితే అటాక్ అనేది సరే మనం కొనాలని
విలేజ్ వైపుకి అయితే వెళ్తూ ఉంటది. మన పాప అయితే శిఖరాన్ని అరుస్తుంటది. అది వెళ్ళిన వెంటనే మ్యాసివ్ డిస్ట్రాక్షన్ చేస్తుంటది. అది జస్ట్ 1% ఆఫ్ పవరే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే తను 100% గాని యూజ్ చేసుంటే ఎలా ఉండేది? తను స్ట్రెయిట్‌గా అది ఆకాశం నుంచి కూడా చూసేంత అద్భుతంగా ఉంటది. అటాక్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ఈ పెనాలోన మనకి అర్థమైపోతా ఉంటది. ఇంకా అది దూరం నుంచి ఈ మనోళ్ళైతే చూస్తూ గాల్లో ఎగురుతూ చూస్తూ ఉంటారు. మన పాప అయితే అది గాని తగిలితే నా పరిస్థితి ఏందని చెప్పి ఆలోచిస్తూ ఉంటది. తగిలితే నీ చెయ్యకేస్తాడు. మనోడైతే నేను తినేదానికే వచ్చాడు. అంత తొందరగా నిన్ను చంపనీయనులే. నాకైతే బాగా తెలుసు. ఇంక మనోడైతే ఇక్కడి నుంచి వస్తుంటే అదేవే లెట్స్ తొందరగా వెళ్దాం. అసలదేంటి హిమవాడి కోసం దేనికి? ప్లీజ్ నువ్వు కాస్త బాగుండు హిమవాడి అని చెప్పేసి మన పాప అనుకుంటది. ఒకవేళ హిమవాడికి గాని ఏమైతే పొడతకి తను ఏం మొహం చూపియాలి? అలాగే ఏటోకాకి తను ఏం మొహం చూపియాలని చెప్పి ఆలోచిస్తా ఉంటది. ఇంక మనోడైతే వెళ్తుంటాడు. ఇనోజిన్ ఇంక చోయ్ మేము తొందరగా వెళ్ళాలని చెప్పేసి మనం ఫస్ట్ ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తాడు. ఇక తన పేరు చోయ్. ఓకే. అర్థమైందా? చోయ్ అనుకుంటా. ఓకేనా? ఇంక అలాగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ లిఫ్ట్ అయిపోవాలి. లేకపోతే తను ఏసేస్తాను మళ్ళీ అని చెప్పి ఆలోచిస్తుంటది. హిమవరి కాసేపు పట్టుకో. నువ్వు కాస్త గట్టిగా పట్టుకో. మన ఇక్కడి నుంచి తొందరగా పారిపోదాం. లేకపోతే మనం ఇక్కడ గాని ఉన్నామంటే మనం ఇరుక్కుపోతాం అని చెప్పేసి మనోళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకడితో 40 మినిట్స్ అయిపోయింది. బట్ ఇంకా చాప్టర్స్ ఉన్నాయి. మరి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదైతే మన జూలగాడు అయితే చూస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు ఎక్కడికెళ్తార్రా బొంగు నా నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి తను చాలా కాన్ఫిడెన్స్‌తో మనకు కూడా ఫ్లయింగ్ టెక్నిక్ ఉంది కాబట్టి మనం కూడా గాల్లో ఎగిరేదానికి చాలా ప్లాన్ ఏస్తూ ఉంటారు. తను దూరంగా వెళ్ళిపోతున్నాడు. నాకు అర్థమైంది. మన టార్గెట్ వచ్చేసి ఉజుమాకి హిమవరి. అలాగే మనం త్వరగా తనని పట్టుకోవాలి. తను గాని మన చేతి దాటి వెళ్ళిపోయి నన్ను పట్టుకొని నేను ఏం చేయలేను. ఫస్ట్ బెటర్ తను దూరంగా వెళ్ళకుండా చూసుకుంటా చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఫూల్ వాళ్ళందరితో వెళ్తాడు. నేను కూడా చూస్తా. ఫస్ట్ మనం వాళ్ళని ఎత్తుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ మనం పట్టుకోవాలని చెప్పేసి అది నిజమే. ఎంతవరకు మనం పోయి వాళ్ళని పట్టేసుకొని మన సర్వేలెన్స్ అనేది పెంచుకోవాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దానికి తను లైక్లీ వాళ్ళతో తను కలిగి ఉంటాడు. ఏమోరి నువ్వు మాట పడే ఉండు. నీకేం కాకుండా చూసుకుంటాం. పాసిబుల్లీ తను మళ్ళీ అటాక్ చేయడానికి ప్లాన్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం తొందరగా తను ఆపేదానికి ట్రై చేస్తాం. కాబట్టి ఫస్ట్ మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి తప్పించుకోదాం మనం ఫస్ట్ ప్లాన్ అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా వాళ్ళందరి నుంచి ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఏదల్లి మనం తొందరగా ఈ విలేజ్ నుంచి బయటికెళ్ళిపోవాలి. ఈ విలేజ్‌కి ఎటువంటి డ్యామేజ్ కాకూడదని చెప్పి అనుకుంటున్నది. హిమవారి అయితే నాకు అర్థమైపోయింది. నా పని అయిపోయింది. ఇంక నేనేం చేయలేనని చెప్పేసి మన హిమవారి అనుకుంటా ఉంటది. ఇదైతే ఈ విలేజ్ నుంచి వెళ్ళిపోవాలిరా నాయనా తొందరగా అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. హిమవారి ఓకే. అయితే ఇనోజిన్ వైపు మనం చూద్దాం అని చెప్తుంటాడు. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అలాగే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ విలేజ్‌లో అయితే తన మీద మనం ఒంటరిగా వదలలే అని చెప్పి మాట్లాడుతుంటే నేను ఎస్కేప్ అయిపోతాను. అది కూడా నా ఓన్‌గానే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా అని చెప్పి తను చెప్తూ ఉంటది. అంటే తను ఎంత అనుకున్నది ఈ విలేజ్‌కి ఎటువంటి డ్యామేజ్ కాకూడదని చెప్పేసి అనుకున్నది. హోల్డ్ అప్ నువ్వేం మాట్లాడుతున్నావు? నో, 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 నో వాళ్ళు ఏం కాకుండా తను నేను క్యాచ్ కాకుండా చూసుకుంటాం. మేము కూడా నువ్వు ఖచ్చితంగా చేస్తాం. కానీ ఇదంతా నా వల్లే జరుగుతుంది కదా! నేను స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది. కానీ బట్ నేను ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి మన పాప చాలా పెద్ద బాధే పడతా ఉంటది. ఎందుకంటే తన వల్ల ఈ విలేజ్‌కి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి తను చాలా పెద్ద బాధపడుతూ ఉంటది. అప్పుడే తను ఏదో సంథింగ్ వరల్డ్‌లోకి వెళ్ళినట్టుగా తను ఫీల్ అవుతూ ఉంటది. ఇక్కడ చూసినోళ్ళ తన మాటల్లో అవును నేను తొందరగా నేను మీ అందరిని కాపాడని చెప్పి అనుకుంటున్నా అని చెప్పేసి నేను ఎట్టంటే అలా నేను రేట్ చేయాలని చెప్పి అనుకుంటే అప్పుడే సంథింగ్ తన మాటల్లో ఏదో వరల్డ్‌లోకి వెళ్ళిపోయి ఉంటది. తను చుట్టూ చూసుకుంటూ ఉంటది. అసలు ఏందిరా ఇది అని చెప్పి తను తెల్లటి ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఉంటది. తన కాళ్ళ కింద సంథింగ్ ఒక వాటర్ టైప్ ఫార్మేషన్‌లో అనేది ఉంటది. దీని ప్రకారం చూస్తుంటే తను ఏదో విజిట్ చేసిందని చెప్పి మనకు అర్థమవుతుంది. తను సెలెస్టియల్ ఫార్మ్‌లోకి వెళ్ళిపోయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. తను వేరే రియాలిటీలోకి అదే అదే ఎలా చెప్పాలి? అదే బీజూస్ ఉంటాయి చూడండి. అదే టెయిల్స్ బీస్ట్ అవును నా ప్లేస్‌లోకి వెళ్ళిపోయని చెప్పి మనకు అర్థమవుతుంది. హే! ఇక్కడేం జరుగుతుంది? హలో ఏం జరిగింది? హిమవరి అని చెప్పి అడుగుతుంది. తను అక్కడ చూసి నేను ఎక్కడున్నాను అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటది. అంటే తను 10 టైల్స్ ఫ ఉన్న వాళ్ళ ప్లేస్‌కి వెళ్ళిపోయిందని చెప్పి మనకైతే దీని ప్రకారం అయితే ఈ పెనాల్లో అయితే మనకు అర్థమవుతుంది. అంటే మనం పాప దాంట్లో 10 టైల్స్ అది 9 డేస్ ఉన్నా అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక తను చూసిన వెంటనే హే! గుడ్ గ్రేట్ నిన్ను నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు నిజంగా నన్ను హెల్ప్ చేస్తున్నావని చెప్పి నేను అనుకుంటున్నాను. నీకు నేను పిలుద్దాం నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పి చెప్తుంటే దాని వెనక మనకి మన 9 డేస్ చూపిస్తున్నది. అదే మన కుమహ కుమహ కొనహం ఛీ! మన పాప అయితే అక్కడ అనుకుంటుంది. అదే మన 10 టైల్ పాప. నాకైతే చూస్తుంటే ఇతను మనకి ఇక్కడికి వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. కురామా అదే మనకి కురామా ఓకే నాకు గుర్తొచ్చింది. ఏమన్నాడైతే ఏ లిటిల్ గర్ల్ నేనెవరో నీకు బాగా తెలుసా అని పోతే మన కురామా అడుగుతున్నది. అంటే తనకి నేను ఇంకా గుర్తున్నానా లేదా నేను తన వాటర్ బాటిల్‌లో ఉన్నాను కదా! సడెన్‌గా ఇక్కడ చూసి తను షాక్ అవుద్దని చెప్పేసి తను ఇక మర్చిపోయిందేమో అని చెప్పేసి మనోడు అడుగుతూ ఉంటాడు మన కురామా గారైతే. ఇంకైతే తను అడుగుతూ ఉంటాడు. ఒకవేళ నేను గుర్తున్నానా లేదా అని చెప్తుంటే యాహ్! నాకు నువ్వు గుర్తున్నావు. నువ్వు 9 టైల్స్ బీస్ట్ కదా! అని చెప్పి చెప్తూ ఉంటది. దీని ప్రకారం చూస్తే కల్లా మన పాప దాంట్లో అయితే 9 టైల్స్ ఉంది. అంటే తనకి
మన నరుటో అంట పవర్స్ అనేది వచ్చాయని చెప్పేసి. అలాగే నైన్‌టైల్స్ అనేవి కాస్త చిన్న ఫార్మ్ అనేది కురమ దీని ప్రకారం చూస్తుంటే నైన్‌టైల్స్ అనేది మన హిమవారి దాంట్లోకి రీ రీకాంబినేషన్ అయిందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. దాన్ని రీబర్త్ తీసుకుందని చెప్పేసి మనకి అదేందో మనకి నెక్స్ట్ చాప్టర్‌లో చూద్దాం.